తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులను ప్రకటించారు. 2024 ఏడాదిలో రిలీజ్ అయిన చిత్రాల నుంచి ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటుల్ని, బెస్ట్ టెక్నీషియన్లు ఎంచుకున్నారు. ఈ అవార్డులు కమిటీ జ్యూరీ చైర్మన్ జయసుధ గురువారం నాడు అవార్డుల జాబితాను ప్రకటించారు. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని జయసుధ తెలిపారు. ఎవరి ఒత్తిడి లేకుండా, ఎలాంటి పక్షపాతం చూపించకుండా సినిమాల్ని ఎంపిక చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా గాయకుడు గద్దర్ పేరిట తెలుగు సినీ రంగానికి అవార్డులిస్తానని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు 14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డ్స్ ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో ప్రకటించారు. ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో ఏర్పాటైన సినీ అవార్డుల జ్యూరీ కమిటీ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో అవార్డుల జాబితాను ప్రకటించారు. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, ఎవరి ఒత్తిడి లేకుండా, ఎలాంటి పక్షపాతం చూపించకుండా సినిమాల్ని ఎంపిక చేశామని అన్నారు జ్యూరీ చైర్పర్సన్ జయసుధ. 2024 ఏడాదికి సంబంధించి ఈ అవార్డును ప్రకటించిన ప్రభుత్వం ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేతా థోమస్, ఉత్తమ దర్శకుడిగా నాగశ్విన్, ఉత్తమ సహాయ నటుడిగా ఎస్జే సూర్య, ఉత్తమ సహాయ నటిగా శరణ్య ప్రదీపులకు అవార్డులు ప్రకటించింది. ఇక విషయానికొస్తే చట్టం విషయంలో సామాన్యులు, సెలబ్రిటీలు అందరూ ఒకటే అంటూ రేవంత్ సర్కార్ కొన్ని సంచలనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిస్లాట్లో అల్లు అర్జున్ను బాధ్యుని చేస్తూ అతన్ని ఓ రోజు జైల్లో పెట్టింది. ప్రభుత్వం తలుచుకుంటే ఎవరిని వదిలిపెట్టదనే సంకేతాన్ని సినీ ఇండస్ట్రీకి ఇచ్చింది. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డుల కమిటీ అవార్డులను ప్రకటిస్తూ అందులోని ఉత్తమ నటీనటుల పేర్లను బయటపెట్టింది. ఇందులో బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇస్తున్న తొలి ఉత్తమ నటుడి అవార్డును ఐకాన్ స్టార్ అందుకుంటున్నారు. పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన రచ్చ వల్ల ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు లేవనే చర్చ నడిచింది. చివరికి నటనే, చట్టం చట్టమే అన్నట్టుగా మారింది. బెస్ట్ యాక్టర్, ఉత్తమ నటీనటులు, చిత్రాల ఎంపిక విషయంలో జ్యూరీ పారదర్శకంగానే వ్యవహరించినట్టు తెలుస్తుంది. ఇందులో ఎలాంటి భేషజాలు ఉన్నట్టు కనిపించడం లేదు. ఇక ఏదేమైనా తనపై రాళ్లు రువ్విన వారితోనే పూలు చెల్లించుకోవటం అనేది అల్లు అర్జున్కే చెల్లిందని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఐకాన్ స్టార్ అవార్డును అందుకోనున్నారు. జూన్ 14న ఈ అవార్డు కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఓ వర్గం అల్లు అర్జున్ అవార్డు విషయంలో గగ్గోలు పెడుతుంది. స్మగ్లింగ్ ను ప్రోత్సహిస్తూ ఓ హీరో చేసిన యాక్టింగ్ ను ప్రభుత్వం ఎలా సమర్థిస్తుందంటూ కామెంట్స్ చేస్తుంది. అరెస్ట్ మేటర్ని అవార్డుతో కవర్ చేస్తుందని పిచ్చిరాతలు రాస్తుంది. అయితే సినిమాని సినిమాగానే చూడాలని కొందరు వీటికి స్ట్రాంగ్ రిప్లైలు ఇస్తున్నారు.